ఈ పిచ్చుకల వల్ల చైనాలో 4 కోట్ల మంది చనిపోయారు అంటే నమ్మగలరా? 1958లో చైనా ప్రెసిడెంట్ అయిన మాओ జెడాంగ్ ద గ్రేట్ స్పారో క్యాంపెయిన్ని రన్ చేశాడు. దీని భాగంగా చైనాలో అన్ని పిచ్చుకల్ని చంపేయాలని ఆర్డర్ పాస్ చేశాడు. ఎందుకంటే ఒక పిచ్చుక సంవత్సరంలో 4 కేజీల ధాన్యం తింటుందని భావించి దీనివల్ల చైనాలో ఆహార నిల్వలు క్షీణిస్తున్నాయని పిచ్చుకలన్నింటినీ చంపడం మొదలుపెట్టారు. చైనాలో ఉన్న ప్రతి ఒక్కరూ వందలాది పిచ్చుకల్ని చంపేశారు. ఇలా 2 సంవత్సరాల వరకు కంటిన్యూ అయింది. కొన్ని లక్షల పిచ్చుకలు మరణించాయి. కానీ దీని తర్వాత జరిగిన పరిణామాలు చైనా రూపురేఖల్ని మార్చేసింది. పిచ్చుకలు ధాన్యం మాత్రమే తినవు, పంటల్ని తినే మిడతలను కూడా తింటాయి. పిచ్చుకలు లేకపోవడంతో మిడతల సంతతి పెరిగి కనిపించిన పంటల్ని తినడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఆహారం దొరక్క 4 కోట్ల మంది చనిపోయారు. తన తప్పు తెలుసుకున్న చైనా రష్యా నుండి 3 లక్షల పిచ్చుకలు తెప్పించుకొని ఈ ప్రాబ్లంని అధిగమించింది.